నిజంగా. స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి దినము మరి దేవుని కృపను బట్టి మరి మనం ఈ విధంగా ఉన్నామంటే మరి ఆయన కృప, ఆయన దయ, ఆయన జాలి కనుక మరొక దినాన్ని చూడడానికి దేవుడు ఇచ్చిన కృపకే మరి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకున్న వారిని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నాడు అనమాట. ఏమిటంటే బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించాను. ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుని సన్నిధికి బిడ్డలు వస్తుంటే అక్కడ చాలామంది అడ్డుపడుతూ ఉన్నారు. అయితే చంటి బిడ్డలు నా దగ్గరికి రానియండి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని మరి దేవుడు సెలవిస్తారు కనుక మనం ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల మనస్తత్వం కలిగి జీవించాలన్నది మరి దేవుని కోరిక, కృప గనక మరి కోరిక గనక, దేవుని చిత్తం గనక ప్రతి ఒక్కరూ దేవుని మనసు అనగా మరి పిల్లల మనసు కలిగి ప్రతి ఒక్కరూ ఒకరినొకరు క్షమించుకునేవారిగా, ఒకరినొకరు ప్రేమించుకునేవారిగా, అలాగే మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మరి ప్రతి ఒక్కరూ ఉండాలి అని వాగ్దానం తెలియచేస్తుంది కనుక తద్వారా మనం దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం. అలాగే మరి భౌతికంగా కావచ్చు, ఇక్కడ మరి మేలు ఆశీర్వాదాలు కూడా పొందుకుంటామని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా ప్రభువా నీ కృపంచమని, నీ దయించమని ప్రార్థిస్తున్నాను. నాయన చిన్న బిడ్డల మీద చేతుల నుంచి నువ్వు ఆశీర్వదించినట్లుగా ప్రతి ఒక్కరిని, చిన్న బిడ్డల మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, అయా కల్మషం లేని మనస్సు మా అందరికీ నీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ లోకంలో ఉన్న శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, శోధల నుండి, శ్రమలు, నిందల, అవమానాలు, పోరాటాల నుండి ప్రభావ మీరు క్రీస్తు నామములో విడిపించమని, తోడేండమని, ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, యుద్ధాలను మీ చిత్తమైతే ఆపమని ప్రార్థిస్తున్నాం. శాంతి సమాధానాన్ని ప్రకటిస్తూ ఇదని ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానం ఈ సంవత్సరం అంతా నీ దయకట్టాను ఉంచి నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో సమస్తంలో మీరు తోడండి మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మా అందరినీ బలపరిచిన విధానాన్ని బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.